2024 జనవరి 1న ఇస్రో ఎక్స్పోశాట్ ఉపగ్రహం ఏ అంతరిక్ష నౌక ద్వారా ప్రయోగించుచున్నది. పిఎస్ఎల్వి C-58 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-58. 2024 జనవరి 1వ తారీఖున న్యూ ఇయర్ రోజున ఇస్రో మరొక ప్రయోగానికి శ్రీకారం చుడుతూ ఉందన్నమాట. 2024కు సంబంధించి మొదటి ప్రయోగం అదే. ఆ ప్రయోగం దేనిపైన అంటే కనుక కృష్ణబిలాలు బ్లాక్ హోల్స్ అంటారు అన్నమాట. కృష్ణబిలాలు ఇంగ్లీష్లో బ్లాక్ హోల్స్ అంటారు. న్యూట్రాన్ స్టార్స్ వంటి వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్నటువంటి అత్యంత తీక్షణమైనటువంటి ఎక్స్ కిరణాల అధ్యయనానికి మొట్టమొదటిసారిగా చేపడుతున్నటువంటి ఒక మిషన్ అన్నమాట. ఆ మిషన్ పేరేంటంటే కనుక పోలారిమెట్రీ మిషన్ అన్నమాట. ఇప్పుడు చంద్రయాన్ మిషన్ చూసాం, ఆదిత్య L1 మిషన్ చూసాం. ఇప్పుడు 2024లో చేపట్టబోతున్నటువంటి మిషన్ పేరు పోలరీమెట్రీ మిషన్ అన్నమాట. దేనికోసం అధ్యయనం చేస్తూ ఉందంటే మాత్రం కృష్ణబిలాలు న్యూట్రాన్ స్టార్స్ వాటి ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్నటువంటి అత్యంత తీక్షణమైనటువంటి ఎక్స్ కిరణాల అధ్యయనానికి మొట్టమొదటిసారిగా చేపడుతున్నటువంటి మిషన్ అన్నమాట. అంటే ఇట్లాంటి ప్రయోగం ఎప్పుడు కూడా చేయలే ఇస్రో, ఫస్ట్ టైం చేపట్టబోతూ ఉందన్నమాట. ఇట్లాంటి ప్రయోగం మనం చూస్తే కనుక అమెరికా చేసిందనమాట. 2021లో నాసా ఇమేజింగ్ ఎక్స్రే పోలరీమెట్రీ ఎక్స్ప్లోరర్ ప్రయోగాన్ని అమెరికా నింగిలోకి పంపించిందనమాట. అట్లా ప్రపంచంలో వీటిపైన ప్రయోగం చేసినటువంటి దేశం ఏదంటే అమెరికా తర్వాత మన దేశమే ఆ ప్రయోగాన్ని చేపట్టబోతుంది, గుర్తుపెట్టుకోవాలి. 2024 జనవరి 1వ తారీఖున పంపబోతున్నటువంటి ఉపగ్రహాలు రెండు అన్నమాట. ఈ మిషన్ ద్వారా పంపబోతున్నటువంటి ఉపగ్రహాలు రెండు. ఒకటి ఎక్స్పోశాట్ అనేటువంటి ఒక శాటిలైట్ను పంపిస్తూ ఉన్నారన్నమాట. దానితో పాటు అతి చిన్న ఉపగ్రహం అయినటువంటి వీషాట్ అనేటువంటి ఒక చిన్న బుల్లి ఉపగ్రహాన్ని కూడా పంపిస్తున్నారు. మెయిన్గా ఏదంటే ఎక్స్పోశాటే అనమాట. తర్వాత రెండో ఉపగ్రహం చిన్న ఉపగ్రహం 1 kg బరువు ఉంటుంది అంతే. అదేంటంటే కనుక వీషాట్ బుల్లి ఉపగ్రహం అనమాట. ఇది ఈ రెండు ఉపగ్రహాలు కూడా కేవలం 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో ప్రవేశపెడతారనమాట. 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో అతి తక్కువ దూరంలో ప్రవేశపెడతారనమాట. మామూలుగా ప్రయోగాలన్నీ కూడా చాలా ఎక్కువ దూరంలో జరుగుతూ ఉంటాయి, కానీ ఇవి చాలా తక్కువ దూరంలో చేయబోతూ ఉన్నారన్నమాట. ప్రయోగాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన రాకెట్ పేరు ఏంటంటే పిఎస్ఎల్వి C-58 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-58 అనేటువంటి అంతరిక్ష నౌక అంటే రాకెట్ అనమాట. రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపడుతూ ఉన్నారన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. గత సంవత్సరం పిఎస్ఎల్వి C-57 ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని చేపట్టిందనమాట ఇస్రో. 5 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రయోగం అనమాట అది. కానీ ఆ మిషను కాల వ్యవధి 5 ఏళ్ళు అనమాట. అది ఏది అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి. అంటే పిఎస్ఎల్వి C-58 రేపు సంవత్సరం మొదటి రోజున, అదే పిఎస్ఎల్వి C-57 గత సంవత్సరం అనమాట. అది ఏ ప్రయోగం ఏ మిషన్ అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇదన్నమాట రేపు సంవత్సరం జనవరి 1వ తారీఖున ఇస్రో చేపట్టబోతున్నటువంటి రేపు సంవత్సరం తొలి ప్రాజెక్ట్ అనమాట. ఇట్లాంటి ప్రయోగాన్ని ఎప్పుడు కూడా ఇస్రో చేయలేదు, అందులో ఫస్ట్ది అనమాట. ఆ విషయాలు ఆ రోజు ఇంకా మరిన్ని తెలుసుకుందాం ఖచ్చితంగా. కాబట్టి దీని గురించి ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సిందే. ఇది ఒకరోజు క్లాస్ కాదనమాట. అంటే దీని గురించి ఇంకా 2-3 సార్లు రావచ్చు, ఓకేనా? కాబట్టి అప్పుడంతా కూడా ఆ విషయాలు తెలుసుకుందాం. 2024 జనవరి 1వ తారీఖున ఈ పిఎస్ఎల్వి C-58 అనేటువంటి రాకెట్ను ప్రయోగించనున్నారన్నమాట. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎగ్జాక్ట్గా ఉదయం 9 గంటలకు అనమాట. కానీ ఆ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఇది కూడా సక్సెస్ కావాలని మనం అందరం కూడా ఆశిద్దాం. కానీ ఏంటి ప్రయోగం ముఖ్యంగా దేనిపైన అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కృష్ణబిలాలు న్యూట్రాన్ స్టార్స్ అనమాట. ఎప్పుడు కూడా ఈ ప్రయోగం చేయలే ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ సోమనాథ్.
చికిత్స కోసం గంజాయి సాగుకు ఏ దేశ పార్లమెంట్ ఆమోదించింది? ఆన్సర్ ఉక్రెయిన్. ఆన్సర్ ఉక్రెయిన్. గంజాయి శాస్త్రీయ నామం కన్నబిస్ సటైవా. కన్నబిస్ సటైవా అనమాట. గంజాయి అనేటువంటిది 5 నుంచి 8 అడుగుల వరకు పెరుగుతుందన్నమాట. గంజాయిని ప్రతి దేశంలో పండించిన ఆధారాలు ఉన్నాయి చాలా ప్రాచీన కాలం నుంచి. ముఖ్యంగా గంజాయి అనేటువంటిది అనేక పరిశోధనల పరంగా గొప్ప ఔషధ మొక్కగా ఉపయోగపడుతుందన్నమాట. శారీరక మానసిక ఒత్తిడి నుంచి కూడా గంజాయి అనేటువంటిది చాలా ఉపశమనం ఇస్తుందన్నమాట. ఈ క్రమంలో భాగంగా ఈరోజు ఉక్రెయిన్ దేశము గంజాయి సాగును ఆమోదించిందనమాట. ఎందుకంటే వైద్యపరమైన అవసరాలకు వాడే గంజాయిని సాగు చేయడానికి అనుకూలంగా ఉక్రెయిన్ పార్లమెంటు ఆమోదించిందనమాట. వైద్యపరమైన అవసరాలకు వాడే గంజాయిని సాగు చేయడానికి అనుకూలంగా ఉక్రెయిన్ పార్లమెంటు ఆమోదించడం జరిగిందనమాట. చాలా కాలం నుంచి ఇది అనుమతి ఇవ్వాలా వద్దా అనేటువంటి చర్చ జరిగింది. లాస్ట్కు ఫైనల్గా ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదించడం జరిగింది గంజాయి సాగుకు. ఎందుకు అంటే కారణం ఉంది. ఇప్పుడు మనందరికీ తెలుసు రష్యా ఉక్రెయిన్ మధ్య అతి భీకర యుద్ధం జరుగుతూ ఉంది అని. తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య కూడా భీకర యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో కూడా తాలిబన్లు అనేటువంటి వాళ్ళు అక్కడ చాలా డేంజర్గా ఉన్నారు. ఇట్లా మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగిందనమాట. స్టార్ట్ అయింది 2022 ఫిబ్రవరి 24వ తారీఖున. 2022 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి యుద్ధం అనేటువంటి జరుగుతూనే ఉందన్నమాట. ఈ క్రమంలో భాగంగా రష్యా చేస్తున్నటువంటి యుద్ధం తర్వాత వేల సంఖ్యలో ప్రజలు తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉన్నారన్నమాట. ఆ ఒత్తిడి సంబంధిత సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ ఒత్తిడి సంబంధిత సమస్యలకి గంజాయి మంచి ఔషధం అంట. కాబట్టి గంజాయిని ఔషధంగా ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ సాగుకు ఇప్పుడు పార్లమెంట్ ఆమోదించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. తీవ్ర ఒత్తిడి సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నటువంటి వారికి చికిత్సలో గంజాయి బాగా ఉపయోగపడుతుందని ఉక్రెయిన్ నమ్మకం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఉక్రెయిన్ రాజధాని కీవ్. ఉక్రెయిన్ కరెన్సీ ఉక్రేనియన్. ఉక్రెయిన్ భాష రివ్నియా. ఉక్రెయిన్ ప్రస్తుత అధ్యక్షుడు జెలెన్స్కీ అనమాట. ఇది ఉక్రెయిన్కి సంబంధించినటువంటి విషయం, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఉక్రెయిన్కు మరియు రష్యాకు మధ్య యుద్ధం జరిగింది. దీనిలో భాగంగా మన భారతీయులను సురక్షితంగా ఇండియాకు తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఇండియాకు తీసుకురావాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఒక ఆపరేషన్ చేపట్టిందనమాట. ఆపరేషన్ పేరేమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. రష్యా మరియు ఉక్రెయిన్ ఆ దేశంలో ఉన్నటువంటి భారతీయులను సురక్షితంగా ఇండియాకు తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్ ఏది? కేంద్ర అటవీ శాఖ వివరాల మేరకు 2018-23 మధ్య ఏనుగుల అసహజ మరణాలు ఎన్ని? ఆన్సర్ 522 ఏనుగులు. 522. కేంద్ర అటవీ శాఖ వెల్లడించినటువంటి వివరాలు అన్నమాట. 2018-2023 మధ్య మరణించినటువంటి ఏనుగులు. 2018-23 అంటే 5 ఏళ్ల కాలం అనమాట. 5 ఏళ్ల కాలంలో ఎన్ని ఏనుగులు మరణించాయి? కానీ ఈ మరణాలు ఎటువంటివి అంటే కనుక అసహజ మరణాలు. సహజ మరణాలు కాదు, అసహజ మరణాలు. అంటే ఒక విద్యుత్ కారణం వలనో, రైలు ప్రమాదాల వలనో, విషప్రయోగం వలనో, వేటాడడం వలనో చనిపోయినటువంటివి అసహజ మరణాలు అంటే. అలా ఏనుగులు 5 ఏళ్ల కాలంలో 522 ఏనుగులు చనిపోయాయి. ఎక్కువగా 379 ఏనుగులు విద్యుత్ వల్ల చనిపోయాయి. ఆ తర్వాత 75 ఏనుగులు రైలు ప్రమాదాల బారిన పడి చనిపోయాయి. ఆ తర్వాత 47 ఏనుగులు వేటాడడం ద్వారా చనిపోయాయి. ఆ తర్వాత ఏనుగులు విషప్రయోగం వల్ల, అంటే దంతాల కోసం వాటి కోసం విషప్రయోగం చేపడతారనమాట. ఆ విషప్రయోగాల వల్ల 21 ఏనుగులు చనిపోయినాయి.
ఈ లిస్టు మీరు రాసుకొని చదువుకోవాలి బాగా. 379 విద్యుత్తు, 75 వచ్చేసి రైలు ప్రమాదాలు, 47 వచ్చేసి వేటాడడం, 21 వచ్చేసి విష ప్రయోగం అనమాట. ఇకపోతే ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా చనిపోయినాయి? విద్యుత్ బారిన పడి అత్యధికంగా అస్సాం రాష్ట్రంలో, ఒరిస్సా రాష్ట్రంలో, ఒడిశా రాష్ట్రంలో 80 ఏనుగులు చనిపోయినాయి. విద్యుత్ బారిన పడి తమిళనాడు, అస్సాంలో అయితే ఒక్కొక్క చోట 53 ఏనుగులు. తమిళనాడులో 53, అస్సాంలో 53. ఎక్కువగా ఒడిశా, తర్వాత తమిళనాడు, అస్సాం అనమాట. రైలు ఢీ కొట్టిన ఘటనల పరంగా తీసుకున్నప్పుడు అత్యధికంగా అస్సాంలో 24 ఏనుగులు. అస్సాంలో 24. అస్సాం తర్వాత ఒడిశా అనమాట. ఒడిశాలో 18 ఏనుగులు రైలు ఘటనల వల్ల. వేటాడడం ఒడిశాలో 15 ఏనుగులు అనమాట. వేటాడడం వల్ల అత్యధికంగా ఏనుగులు ఏ రాష్ట్రంలో చనిపోయాయి అంటే మాత్రం ఒడిశాలో 15 ఏనుగులు. ఇక విష ప్రయోగం వల్ల ఎక్కువగా చనిపోయింది, విష ప్రయోగం వల్ల అస్సాంలో ఎక్కువ ఏనుగులు చనిపోయాయి, 17 ఏనుగులు అనమాట. ఎన్ని ఏనుగులు? 17 ఏనుగులు. ఈ లిస్టు మనకి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు. ఓకేనా. నా నుంచి మీకు ఒక ప్రశ్న, ప్రస్తుతం కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రిగా ఎవరున్నారు? సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇదన్నమాట దీనికి సంబంధించిన వివరాలు. నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. భారత రెజ్లింగ్ సమాఖ్యను నడిపించేందుకు ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసిన అడ్హక్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ భూపీందర్ సింగ్. రోజు మనకు చర్చల్లో నానుతూ ఉన్నటువంటిది ఏదంటే కనుక రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది అంటే 1967లో ఏర్పడింది. 1967లో ఏర్పడినటువంటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలో ఉన్నటువంటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ నియామకం జరిగింది. తర్వాత ఆయన్ను సస్పెండ్ కూడా చేయడం జరిగిందనమాట. ఆల్రెడీ లైంగిక ఆరోపణలతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనేటువంటి ఆయన దిగిపోయాడనమాట. ఆయన తర్వాత ఆయనకు సన్నిహితుడైనటువంటి సంజయ్ సింగ్ నియమించబడడం వల్లనే ఇటీవల అనేక మంది అసహనం వ్యక్తం చేశారు, గొప్ప గొప్ప అంతర్జాతీయ రెజ్లర్స్ అనమాట. మనమందరం కూడా వాటి గురించి చదువుకున్నాం, ఎవరెవరు ఏం చేశారు దానికి సంజయ్ సింగ్ నియామకానికి అని. ఈ క్రమంలో ఏం చేసినారంటే సంజయ్ సింగ్ను సస్పెండ్ చేసేసినారనమాట. ఈ క్రమంలో భాగంగా భారత రెజ్లింగ్ సమాఖ్యను ఎవరో ఒకరు నడిపి తీరాలి కదా, ఇప్పుడు అధ్యక్షుడిని వాళ్ళు లేడు కదా. కాబట్టి భారత రెజ్లింగ్ సమాఖ్యను నడిపేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, భారత ఒలింపిక్ సంఘం ఉంటుంది కదా, వాళ్ళు డిసెంబర్ 27వ తారీఖున 3 సభ్యులతో ఒక కమిటీ వేశారనమాట. ఆ కమిటీని ఏమంటారంటే అడ్హక్ కమిటీ అంటారు. భారత రెజ్లింగ్ సమాఖ్య నడపడం కోసం భారత ఒలింపిక్ సంఘం ఏం చేసింది, డిసెంబర్ 27 నాటి కనుక ఒక కమిటీ వేసిందనమాట, అడ్హక్ కమిటీ. ఈ అడ్హక్ కమిటీలో 3 సభ్యులు ఉంటారు. ఆ 3 సభ్యులలో అధ్యక్షుడు ఎవరంటే భూపీందర్ సింగ్. ఇదే మనకు ఆన్సర్ ఇక్కడ. భూపీందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి అడ్హక్ కమిటీకి అధ్యక్షుడు అనమాట. ఎవరు ఈ భూపీందర్ సింగ్ అంటే కనుక భారతదేశంలో ఉసు సంఘం, ఉసు అనే క్రీడ ఉంటుంది ఒకటి, ఉసు అనే క్రీడ, ఆ ఉసు సంఘం అధ్యక్షుడే అనమాట భూపీందర్ సింగ్. ఆయనే చైర్మన్ అనమాట ఆ కమిటీకి. కాకపోతే 3 పేర్లు మనం నేర్చుకోవాలి. ఒకరైతే భూపీందర్ సింగ్, 2 ఎంఎం సౌమ్య హాకీ ప్లేయర్ అనమాట, ఎంఎం సౌమ్య. 3 మంజూషా కన్వర్. ఈ 3 కూడా అడ్హక్ కమిటీలో మెంబర్స్ అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 3 మెంబర్స్ అనమాట, భూపీందర్ సింగ్, ఎంఎం సౌమ్య, ఓకేనా, మంజూషా కన్వర్. భూపీందర్ సింగ్ వచ్చేసి ఉసు క్రీడా సంఘం అధ్యక్షుడు అనమాట. హాకీ ప్లేయర్ ఎవరంటే ఎంఎం సౌమ్య. మాజీ షటిల్ ప్లేయర్ ఎవరంటే కనుక మంజూషా కన్వర్ అనమాట. ఈ 3ని నోట్ చేసుకోండి ఇప్పుడు. అదనమాట గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నా నుంచి క్వశ్చన్ ఏంటంటే మీకు ఇటీవల సంజయ్ సింగ్ను నియమించారు కదా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అధ్యక్షుడిగా. దాని తర్వాత ఒకరు క్రీడలకు రాజీనామా చేయడం జరిగిందనమాట. మరొక 3 వాళ్లకు వచ్చినటువంటి అవార్డులను వెనక్కి చేయడం జరిగింది. ఎవరు ఏ అవార్డులను వెనక్కి ఇచ్చారు మనం మొన్నటి క్లాస్లో 3 డేస్ నుంచి అవే చెప్పుకున్నాం ఎక్కువగా, ఎందుకంటే ఇది బాగా చర్చల్లో ఉంది కాబట్టి మీరు ఎవరెవరు ఏ అవార్డులు వెనక్కి ఇచ్చారనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి దయచేసి.
2023 డిసెంబర్ నెలలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఏ దేశంలో 5 రోజులు పర్యటించారు? ఆన్సర్ రష్యా దేశంలో పర్యటించారనమాట. ఇక రష్యా దేశంలో భారతదేశ విదేశాంగ మంత్రి జయశంకర్ పర్యటించడం జరిగింది. ఇది 5 రోజుల పర్యటన అనమాట. మన దేశ విదేశాంగ మంత్రి జయశంకర్ రష్యా దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో డిసెంబర్ 27వ తేదీన భేటీ కావడం జరిగిందనమాట. ఈ క్రమంలో భాగంగా సాంకేతిక, ఇంధన, ఆర్థిక, ఇంధన, సాంకేతిక వంటి అంశాలపైన చర్చించడం జరిగింది అనమాట. ఇది ద్వైపాక్షిక సహకారం, అంటే 2 దేశాల మధ్య సహకారం అనమాట. దీనిలో ముఖ్యంగా ఆర్థిక, సాంకేతిక, ఇంధన విషయాలపైన పలు రంగాల విషయాలపైన చర్చించడం జరిగిందనమాట. ముఖ్యంగా ఉత్తర దక్షిణ రవాణా సడావాను పూర్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని జయశంకర్ వెల్లడించాడు. ఏ రోడ్డును? ఉత్తర దక్షిణ రవాణా సడావాను పూర్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పాడనమాట. కాబట్టి దీని గురించి మనం తెలుసుకుంటే ఉత్తర దక్షిణ సడావా గురించి, ఉత్తర దక్షిణ రవాణా సడావా అనేటువంటిది ఒక ఒప్పందం జరిగిందనమాట. ఇది పూర్తి చేయడం కోసం 2000లో 2000 సంవత్సరంలో ఏ సడావాను పూర్తి చేయడానికంటే కనుక ఉత్తర దక్షిణ రవాణా సడావాను పూర్తి చేయడానికి 2000 సంవత్సరంలో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం పైన ఎవరెవరు కుదుర్చుకున్నారంటే భారతదేశము, రష్యా, ఇరాన్. భారత్, రష్యా, ఇరాన్ ఈ 3 దేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయన్నమాట. తర్వాత ఇందులో అనేక భాగస్వామ్య దేశాలు కూడా కొన్ని చేరాయి. కాబట్టి ఇప్పుడు ఆ దేశాలు ఎన్ని ఉన్నాయంటే 14 ఉన్నాయన్నమాట. కాబట్టి భారతదేశం దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది అని చెప్పాడు జయశంకర్ అంటే కనుక ఉత్తర దక్షిణ రవాణా సడావా, నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ సడావా అనమాట. దాన్ని పూర్తి చేయడం కోసం అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చెప్పాడనమాట. ఆ సడావా గురించి నువ్వు తెలుసుకుంటే ఏం తెలుసుకోవాలంటే కనుక అది ఎప్పుడు ఒప్పందం జరిగింది దానికోసం అంటే కనుక 2000లో. ఆ ఒప్పందంలో పాల్గొన్న దేశాలు ఏంటి? భారత్, రష్యా, ఇరాను. ఇందులో ఇప్పుడు అనేక దేశాలు చేరి ఇప్పుడు ఎంతకు చేరింది అంటే కనుక 14కు చేరిందనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రష్యా చాలా పవర్ఫుల్ దేశం అనమాట. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో ఒక శాశ్వత దేశంగా రష్యా అనేటువంటిది ఉంది. అంటే అది చాలా గొప్ప దేశము అని. రష్యా దేశ రాజధాని మాస్కో, రష్యా దేశ కరెన్సీ రూబుల్, రష్యా దేశ భాష రష్యన్, రష్యా దేశ ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రష్యా దేశ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి. రష్యా దేశ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. రష్యా ప్రపంచంలో అన్నిటికంటే విస్తీర్ణంలో అతిపెద్ద దేశం అనమాట రష్యా. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మరణించిన ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ ప్రారంభించిన పార్టీ ఏది? విజయకాంత్ ప్రారంభించిన పార్టీ డిఎండికే. ఈ తమిళ నటుడు విజయకాంత్ ప్రారంభించిన పార్టీ డిఎండికే పార్టీ గురించి తెలుసుకోవాలి. డిఎండికే అనగా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ. డిఎంకే పార్టీ ఏర్పడిన సంవత్సరం 2005. డిఎండికే పార్టీ స్థాపకుడు విజయకాంత్. డిఎండికే పార్టీ ఎన్నికల చిహ్నం నగార. ఇదన్నమాట ఈ పార్టీ గురించి గుర్తుపెట్టుకోవాలి. మనకి తమిళనాడు అనగానే అత్యంత గొప్ప పార్టీలో 2 అనమాట యాక్చువల్గా, డిఎంకే, అన్నాడీఎంకే. ఇవి చాలా పవర్ఫుల్ అనమాట డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలు. ఒకానొక దశలో డిఎంకే పార్టీకి డిఎండికే పార్టీ కంటే తక్కువ సీట్లు వచ్చాయన్నమాట. ఏ సంవత్సరం అదంటే కనుక 2011లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత నాయకత్వంలో అన్నాడీఎంకే పార్టీ అనేటువంటిది నడుస్తుందన్నమాట. ఈ అన్నాడీఎంకే పార్టీతో విజయకాంత్ పార్టీ పొత్తు పెట్టుకుందనమాట ఆ సంవత్సరం 2011. ఆ రోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు ఇతను? అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఈ అన్నాడీఎంకే వాళ్ళు ఇతనికి 41 సీట్లు ఇచ్చాయన్నమాట. పోటీ చేయడానికి 41 సీట్లు కేటాయించారు. ఆ 41 సీట్లలో డిఎండికేకి 29 స్థానాలు వచ్చాయన్నమాట. 41 సీట్లలో డిఎండికేకి ఎన్ని స్థానాలు వచ్చాయి? 29 స్థానాలు వచ్చాయన్నమాట.
దానితో ఆ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో కరుణానిధి పార్టీ డిఎంకే పార్టీ కంటే విజయకాంత్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడం జరిగిందనమాట. ఏ పార్టీ కంటే డిఎంకే పార్టీ చాలా గొప్పది, అటువంటి పార్టీ కంటే డిఎండికే పార్టీకి ఎక్కువ వచ్చినాయన్నమాట. చూడండి, ఇప్పుడు అధికారంలో ఉన్నది డిఎంకేనే కదా. భారతదేశంలో మొట్టమొదటి ప్రాంతీయ పార్టీనే డిఎంకే పార్టీ. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన పార్టీ అది 1948లో. డిఎంకే పార్టీని స్టార్ట్ చేసింది అన్నాదురై. ఈ అన్నాదురై ప్రారంభించిన డిఎంకే పార్టీ ఎన్నికల గుర్తు ఉదయించే సూర్యుడు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా తమిళనాడులో డిఎంకే పార్టీ, ముఖ్యమంత్రి స్టాలిన్ అనమాట. ఆయన నాయకత్వంలో ఆ పార్టీ నడుస్తుంది. అటువంటి పార్టీని బీట్ చేశాడనమాట విజయకాంత్. డిఎండికే పార్టీ ఏ సంవత్సరం 2011లో. అది గుర్తుపెట్టుకోవాలి కాస్త. ఆ పార్టీల ప్రస్తావన గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడులో ఏ పార్టీలు ఉన్నాయి? డిఎంకే, అన్నాడీఎంకే. అన్నాడీఎంకే అనేది అన్నాదురైగా స్టార్ట్ చేసింది. డిఎంకేని స్టార్ట్ చేసింది అన్నాదురై. అన్నాడీఎంకేని స్టార్ట్ చేసింది ఎంజి రామచంద్రన్ అనమాట. ఎంజి రామచంద్రన్ 1972లో 1972లో ప్రారంభించాడు అన్నాడీఎంకేని. ఆ పార్టీ ఎన్నికల గుర్తు 2 ఆకులు అనమాట. 2 ఆకులు. చాలా కాలం పాటు మనకు జయలలిత కూడా ముఖ్యమంత్రిగా మనం చూసాం. జయలలిత ఉండిందనమాట. ఆమె చనిపోయింది. తర్వాత అది కాస్త డౌన్ కావడం జరిగింది అన్నాడీఎంకే పార్టీ. అట్లా ఇప్పుడు మనం డిఎండికే గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విజయకాంత్ చనిపోయాడు అనమాట. ఆయన ప్రారంభించిన పార్టీ. గొప్ప సినిమా యాక్టర్ అనమాట. ఓకే, రజనీకాంత్, కమల్ హాసన్ స్థాయిలో ఆయనకు తమిళనాడులో వీరాభిమానులు ఉంటారన్నమాట విజయకాంత్కు. గొప్ప మాస్ ఫిలిమ్స్, ఎక్కువ మాస్ చిత్రాలు తీసినటువంటి వ్యక్తి అనమాట విజయకాంత్. అటువంటి విజయకాంత్ చనిపోవడం జరిగిందనమాట. ఆయనకు ముఖ్యంగా కరోనా వ్యాధి సోకిందనమాట. ఏ వ్యాధి సోకిందో ఆయనకంటే కనుక కరోనా వ్యాధి సోకడం వల్లనే ఆయన తుది శ్వాస విడిచాడనమాట. ఆల్రెడీ ఆయన అనారోగ్యంతో ఉన్నాడు. ఆ క్రమంలో కరోనా వ్యాధి సోకడం మరింత కోలుకోలేకపోయాడనమాట. దానివల్ల ఆయన ఇప్పుడు చనిపోవడం జరిగింది. చాలామంది ఆయన చావు పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగిందనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా చాలామంది. ఎందుకంటే ఒక రాజకీయ నేత గొప్పగా పార్టీని పెట్టి కొన్ని స్థానాలు కైవసం చేసుకున్నాడు అనమాట. అధికారాన్ని అయితే చేపట్టలేకపోయాడు, కానీ అసెంబ్లీ స్థానాలు అయితే ఆయన పార్టీలో ఆయన కైవసం చేసుకోగలిగాడు అనమాట. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. రెండు 2023 డిసెంబర్ 30న ప్రధాని మోడీ అయోధ్యలో ప్రారంభించున్న ఎయిర్పోర్టుకు గల పేరేమిటి? కొత్త ఎయిర్పోర్ట్ అనమాట. ఇది న్యూ ఎయిర్పోర్టు. దీనికి నరేంద్ర మోడీ నామకరణం ఏమని చేయడం జరిగిందంటే కనుక మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అయోధ్య. గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది నిర్మించబడింది. ఈ అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నామకరణం చేయడం జరిగింది. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నామకరణం చేశారనమాట. ఎందుకంటే అయోధ్య అనగానే మనందరికీ తెలుసు రాముని యొక్క జన్మస్థలము అని. అటువంటి అయోధ్యలో ఇప్పుడు రామ టెంపుల్ కూడా కడుతూ ఉన్నారనమాట. జనవరి 22, 2024 కూడా అది ప్రారంభించబోతూ ఉన్నారు. 2024 జనవరి 22వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో ఉన్నటువంటి రామాలయాన్ని ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట. ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు మనకి అయోధ్యలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మహర్షి వాల్మీకి పేరును పెట్టడం జరిగింది. ఇక మహర్షి వాల్మీకి అనగానే రామాయణాన్ని రచించాడు అని తెలుసు. రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి రాశారు. రామాయణానికి మరి ఒక పేరు ఆది కావ్యం అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఈ రామాయణం అనేటువంటి సంస్కృతంలో ఉంది, కానీ అనేక భాషల్లోకి అనువదించబడింది. అలా తెలుగులో కూడా అనువదించబడింది అనమాట. తెలుగులో రామాయణాల పేర్లు చూస్తే మనం మొల్ల రామాయణాన్ని రాసింది కవయిత్రి మొల్ల, భాస్కర రామాయణాన్ని రాసింది హులక్కి భాస్కరుడు, నిర్వచనోత్తర రామాయణాన్ని రాసింది తిక్కన, రంగనాథ రామాయణాన్ని రాసింది గోన బుద్ధారెడ్డి. కానీ తెలుగులో మొట్టమొదటి రామాయణం ఏదంటే మాత్రం రంగనాథ రామాయణం, గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం అన్నమాట. రామాయణం మొట్టమొదటిసారిగా ఏ భాషలోకి అనువదించబడిందంటే తమిళంలోకి. తమిళ రామాయణం రాసింది కంబన్ అనమాట. కంబన్ గుర్తుపెట్టుకోవాలి. జైన రామాయణం
జైన రామాయణాన్ని రాసింది నాగచంద్రుడు. అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి తులసీదాస్ రాస్తాడు రామచరితమానస్. రామచరితమానస్ రాసింది ఎవరంటే తులసీదాస్, అక్బర్ ఆస్థానంలోని ప్రముఖ కవి అనమాట. ఇవి కూడా నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అంటే వాల్మీకి రాసినటువంటి రామాయణమే మూల రామాయణం, తర్వాత అనేక భాషల్లోకి అనువదించబడింది అని మనకు తెలుసు. అలా మొట్టమొదటిసారిగా తమిళంలోకి అనువదించారు, అట్లా ఇతర ప్రాంతీయ భాషల్లోకి అన్నిటి కూడా అనువదించుకున్నారనమాట. ఓకేనా, గుర్తుంచుకోవాలి. ఇదనమాట ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరంగా ఇది 36వ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే ఒకటి ఉంటుంది. లక్నోలో చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇదే ఉత్తరప్రదేశ్లో లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే వారణాసిలో ఉంటుందన్నమాట. అదేవిధంగా మరొకటి కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది ఉత్తరప్రదేశ్లో, కుషీనగర్లో. ఓకేనా. ఇప్పుడు అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటిది అనమాట. ఇక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్, తెలంగాణ. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కెంపేగౌడ, కర్ణాటక, బెంగళూరు. అన్నాదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నాదురై, చెన్నై, తమిళనాడు. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై, మహారాష్ట్ర. బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాగ్పూర్, మహారాష్ట్ర. జవహర్లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై, మహారాష్ట్ర. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి ఢిల్లీ. చాలా ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కలకత్తా, వెస్ట్ బెంగాల్. బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భువనేశ్వర్, ఒరిస్సా. ఓకేనా. ఇట్లా చాలా ముఖ్యంగా కొన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయన్నమాట. మొత్తం 36 ఉంటాయి మన దేశంలో. 36 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయన్నమాట. ఇది 36వది అనమాట. అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది 36వది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారు కాబోతూ ఉంది, మనందరికీ తెలుసు, చదువుకున్నాం మనం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది విజయనగరంలో, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు అనమాట దానికి, కానీ అది విజయనగరంలో ఉంటుందన్నమాట. కానీ ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. తాన్సేన్ సమారోహ్ 2023 99వ ప్రపంచ సంగీత ఉత్సవం ఎప్పుడు ప్రారంభించబడినది? ఎప్పుడు కాదు, ఎక్కడ ప్రారంభించబడినది అని ఉండాలి. ఎక్కడ? ఆన్సర్ గ్వాలియర్. ఈ తాన్సేన్ సమారోహ్ అనేటువంటి ఉత్సవం ప్రతి ఏటా కూడా గ్వాలియర్లో, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో నిర్వహించబడుతుందన్నమాట. ఇది ఒక జాతీయ ఉత్సవంగా నిర్వహించబడుతుందన్నమాట, ప్రముఖ జాతీయ ఉత్సవంగా. ఎంతోమంది దేశంలో ఉన్నటువంటి వాళ్ళనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంగీత కళాకారులందరినీ కూడా ఇది ఆకర్షిస్తుందన్నమాట. ఈ ఉత్సవంలో భాగంగా చాలా గొప్పగా అనేక మంది సంగీత కళాకారులు పాల్గొనడం, వాయిద్యాలను వాయించడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి ఏటా ఇది తాన్సేన్ సమాధి వద్ద జరుగుతుంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో తాన్సేన్ సమాధి వద్ద జరుగుతుందన్నమాట. ఈ ఏటా మనకి 99వ ప్రపంచ సంగీత ఉత్సవం అనేటువంటి జరుగుతుంది. 99వ సంగీత ప్రపంచ ఉత్సవం అనమాట. ఏ పేరుతో జరుగుతుంది ప్రతి ఏటా అంటే తాన్సేన్ సమారోహ్ 2023 పేరిట ఈ సంవత్సరం జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా, గుర్తుంచుకోవాలి. ప్రతి ఏటా డిసెంబర్ నెలలోనే జరుగుతుందన్నమాట. డిసెంబర్ నెలలో 4-5 రోజుల పాటు ఇది ప్రతి ఏటా కూడా జరుగుతుంది, చాలా గొప్పగా. తాన్సేన్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే కనుక అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి ప్రముఖ సంగీత విద్వాంసుడే తాన్సేన్ అనమాట. అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి గొప్ప సంగీత విద్వాంసుడు అనమాట తాన్సేన్. అటువంటి తాన్సేన్ గౌరవార్థం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో ఈ ఉత్సవం అనేటువంటి జరుగుతుంది, నోట్ చేసుకోండి. చూడండి, మనం ఇటీవల నేను చెప్పుకున్న యునెస్కో సృజనాత్మక నగరాల జాబితాలో మన దేశం నుంచి 2 నగరాలు చోటు చేసుకున్నాయని. అందులో ఒకటి గ్వాలియర్, 2 కేరళలోని కోజికోడ్ అని చెప్పుకున్నాం. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ఏమో సంగీత విభాగంలో సృజనాత్మక నగరాల జాబితాలో చోటు సంపాదించిందనమాట. అదే కోజికోడ్ వచ్చేసి సాహిత్యం విభాగంలో
చోటు సంపాదించింది అని మనం చెప్పుకున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకో, యునెస్కో హెరిటేజ్ సైట్స్ కాదు, అది యునెస్కో సృజనాత్మక నగరాల్లో భారతదేశంలోని 2 నగరాలు చోటు చేసుకున్నాయి ఈ సంవత్సరం. ఆ 2 నగరాలు ఏవంటే కనుక, ఒకటి మధ్యప్రదేశ్లోని గ్వాలియరు, 2 కేరళలోని కోజికోడ్. గ్వాలియర్ సంగీత విభాగంలో, కోజికోడ్ సాహిత్య విభాగంలో అనమాట. గాజాకు రీకన్స్ట్రక్షన్ కోఆర్డినేటర్గా భద్రతా మండలి ఎవరిని నియమించింది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ సిగ్రిడ్ కాగ్. ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధంలో మనందరికీ తెలుసు గాజా అనేటువంటి ప్రాంతంలో ఈ యుద్ధంలో భాగంగా చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, నష్టపోయారు. ఓకేనా, ఇట్లాంటి వాళ్ళకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మానవతా సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. ఈ క్రమంలో భాగంగా ఐక్యరాజ్య సమితి ఒక గొప్ప మానవతావాదిని అక్కడ మానవతా సహాయం అందించడానికి, మానవతా సహాయంగా సరుకులను, వైద్య పరికరాలను, ఇటువంటివన్నీ కూడా అందించడం కోసం గాజాలో రీకన్స్ట్రక్షన్ కోఆర్డినేటర్గా ఎవరిని నియమించింది అంటే కనుక సిగ్రిడ్ కాగును నియమించింది అనమాట. మన ఇమెయిల్లో చూడొచ్చు ఆ మహిళను, శ్రీమతి సిగ్రిడ్ కాగ్ అనమాట. ఆమె పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ బిట్టు. సిగ్రిడ్ కాగ్ అనమాట. గాజాలో మానవత సహాయం అందించడానికి, అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా పర్యవేక్షించడానికి ఐక్యరాజ్య సమితి నియమించినటువంటి వ్యక్తి అనమాట. దేనిగా నియమించిందంటే కనుక రీకన్స్ట్రక్షన్ కోఆర్డినేటర్గా, గొప్ప సీనియర్ మానవతావాది అనమాట ఆమెను నియమించింది అనమాట. ఈ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు ఇప్పుడు? ఆంటోనియో గుటెరస్. ఈ ఆంటోనియో గుటెరసే ఆమెను నియమించడం జరిగిందనమాట. 2024 జనవరి నెలలో ఆమె అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూస్తే మనకు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4ను ఒకసారి గమనించండి అందరూ కూడా. అక్షతా కృష్ణమూర్తి అమెరికాకు చెందిన నాసా అంగారకుడిపై చేపట్టినటువంటి ప్రయోగంలో భాగంగా పంపిన రోవర్ తిరిగి వచ్చేందుకు దాన్ని ఆపరేట్ చేసినటువంటి తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది ఎవరంటే కనుక అక్షతా కృష్ణమూర్తి. మనం చదువుకున్నాం కరెంట్ అఫైర్స్లో. ఇంకా శివ చౌహాన్. ఎవరి శివ చౌహాన్ అంటే కనుక ఈ సంవత్సరం ప్రపంచంలోనే అతి ఎత్తులో ఉన్నటువంటి యుద్ధక్షేత్రం, ప్రపంచంలోనే అతి ఎత్తైన హిమనీనాదం సియాచిన్ గ్లేసియర్ అనమాట. ఆ సియాచిన్ గ్లేసియర్లో మొట్టమొదటి మహిళా ఆఫీసర్గా, మహిళా అధికారిగా ఎవరు నియమించబడ్డారు అంటే కనుక ఈ శివ చౌహాన్ అనమాట. సిగ్రిడ్ కాగ్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం గాజాలో రీకన్స్ట్రక్షన్ కోఆర్డినేటర్గా, గాజాలో ఉన్నటువంటి ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు ఐక్యరాజ్య సమితి చేత నియమించబడినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక సిగ్రిడ్ కాగ్. గీతికా కౌల్ ఎవరంటే కనుక ఇదే సియాచిన్ గ్లేసియర్పై మొట్టమొదటి మెడికల్ ఆఫీసర్ అనమాట, వైద్య అధికారి అనమాట. ఎవరంటే కనుక గీతికా కౌల్ మొట్టమొదటి ఒక మెడికల్ మహిళా అధికారిగా నియమించబడింది అనమాట. ఎవరంటే కనుక గీతికా కౌల్. ఇవి నోట్ చేసుకోండి, ఓకేనా. నా నుంచి మీకు ఒక ప్రశ్న ఏంటంటే కనుక ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం. పాలస్తీనాలో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పైన మొట్టమొదటిగా దాడి చేయడం జరిగింది మనకు తెలుసు. దానికి ప్రతిదాడిగా ఇజ్రాయెల్ పాలస్తీనా పైన దాడులు చేసిందని మనకు తెలుసు. ఆ క్రమంలో భాగంగా యుద్ధం జరుగుతూనే ఉందన్నమాట. ఇక్కడ 2 ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. ఇజ్రాయెల్ పాలస్తీనా పైన చేసిన ఆపరేషన్ ఏది, దాడిలో భాగంగా పాలస్తీనా ఇజ్రాయెల్ పైన చేసిన ఆపరేషన్ ఏది? ఆ 2 ఆపరేషన్లు మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను భారతదేశానికి సురక్షితంగా తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏది?
3 సమాధానాలు ఉన్నాయన్నమాట. దీంట్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. 3 క్వశ్చన్స్కు మీరు ఆన్సర్స్ దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 2 ఆపరేషన్లు మన ఇండియా చేపట్టిన ఆపరేషన్, మొత్తం 3 ఆపరేషన్లు మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 2023 డిసెంబర్ 28 నాటికి ఏ సమావేశం 100 ఏళ్ళు పూర్తయింది? ఇక్కడ ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం అని ఉండాలి. ఆన్సర్ కాకినాడ. చూడండి, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల గురించి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. హిస్టరీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్లో చదువుకోవాలి. స్టాండర్డ్ జీకే పరంగా పాయింట్ ఆఫ్లో చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనం చదువుకోవాలి ఏవైనా ఉంటే. కాబట్టి ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ను మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. చూడండి, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం 1885. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఏఓ హ్యూమ్ అనమాట. భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి సమావేశం జరిగింది 1885లోనే. భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి సమావేశం జరిగిన ప్రాంతం ముంబై తేజ్పాల్ సంస్కృత కళాశాల. భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ. భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు ఎవరంటే తొలి ముస్లిం అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ అనమాట. మొట్టమొదటి ఆంగ్లేయుడు ఎవరంటే కనుక జార్జ్ యూలు. మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరంటే అనీ బిసెంట్. మొట్టమొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరంటే కనుక సరోజినీ నాయుడు అనమాట. ఎంతమంది మహిళలు అధ్యక్షులు అయ్యారు భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించి అంటే కనుక 3. ఓకేనా, అనీ బిసెంట్, సరోజినీ నాయుడు, నళిని సేన్ గుప్తా అనమాట. 1917లో అనీ బిసెంట్, 1925లో సరోజినీ నాయుడు, 1933లో నళిని సేన్ గుప్తా అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా తెలుగు వ్యక్తి అధ్యక్షుడు ఎవరంటే కనుక ఆయనే పి ఆనందాచార్యులు అనమాట. 1891లో అధ్యక్షుడిగా పి ఆనందాచార్యులు కాంగ్రెస్ సెషన్కి అనమాట. ఇట్లా కాంగ్రెస్ సెషన్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్, అధ్యక్షులు అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఏ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ అధ్యక్షుడు అక్కడ అధ్యక్షత వహించాడనేది మనం బాగా చూసుకోవాల్సిందే. భారత జాతీయ కాంగ్రెస్కు 3 సార్లు అధ్యక్షుడైన మొదటి వ్యక్తి ఎవరని కూడా అడుగుతారు. దాదాబాయి నౌరోజీ అనమాట. భారత జాతీయ కాంగ్రెస్లో భాగంగా సంపూర్ణ స్వరాజ్యం అనే తీర్మానం ఎప్పుడు చేయబడిందని అడుగుతారు. 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశం, అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ అనమాట. ఇట్లా కాంగ్రెస్ సెషన్ సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్ అంశాలు మనకి ప్రతి ఎగ్జామ్లో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇట్లా ఏ ఎగ్జామ్స్లో అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా బిట్లు అడుగుతుంటారు అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇప్పుడు మనకు గ్రూప్ 2, గ్రూప్ 1 ఉండనే ఉన్నాయి కాబట్టి ఆ పేపర్లో కూడా ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. హిస్టరీలో ఏది భారత జాతీయ కాంగ్రెస్ కాబట్టి అందరూ కూడా పుస్తకాలు తీసి భారత జాతీయ కాంగ్రెస్ సెషన్స్ పైన ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సరే, ఇవాళ కరెంట్ అఫైర్స్ బిట్ ఏంటంటే కనుక కాకినాడ కాంగ్రెస్ సెషన్. ఈ కాకినాడ కాంగ్రెస్ సెషన్ ఎప్పుడు జరిగిందంటే కనుక 1923లో జరిగిందనమాట. 1923 డిసెంబర్ 28, డిసెంబర్ 29 తారీఖుల్లో జరిగింది. అంటే కాంగ్రెస్ సెషన్స్ ఎప్పుడైనా సరే డిసెంబర్ నెలలోనే జరుగుతాయన్నమాట ప్రతి ఏటా కూడా. అలా ఈ కాకినాడ కాంగ్రెస్ సెషన్ కూడా డిసెంబర్ నెలలోనే జరిగింది. దీనికి అధ్యక్షుడు మహమ్మద్ అలీ అనమాట. మహమ్మద్ అలీ. ఓకే, మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒకే ఒక కాంగ్రెస్ సెషన్ ఈ కాకినాడ కాంగ్రెస్ సెషన్ అనమాట 1923లో. అధ్యక్షుని గుర్తుపెట్టుకోవాలి అందుకే మహమ్మద్ అలీ. 23, 24, 25 వరుసగా ఉంటాయి, ఇంపార్టెంట్. 24లో గాంధీ అధ్యక్షుడు అనమాట. ఒకే ఒకసారి కాంగ్రెస్ సెషన్కు అధ్యక్షత వహించింది ఎవరంటే మహాత్మా గాంధీ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బెల్గాం కాంగ్రెస్ సమావేశం అనమాట, కర్ణాటక. ఓకేనా. 25లో సరోజినీ నాయుడు కలకత్తా కాంగ్రెస్ సెషన్కు కాన్పూర్ కాంగ్రెస్ సెషన్కు మన సరోజినీ నాయుడు అనమాట. ఓకేనా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాకినాడ కాంగ్రెస్ సెషన్కి ఇప్పుడు 100 ఏళ్ళు పూర్తయింది అనమాట. 23 కదా, 1923, ఇప్పుడు 2023 అంటే 100 ఏళ్ళు పూర్తయింది అనమాట కాకినాడ కాంగ్రెస్ సెషన్కు. ఆ విషయాన్ని మనం బాగా నోట్ చేసుకోవాలి. ఈ కాకినాడ కాంగ్రెస్ సెషన్లో ఒక బాలికగా అక్కడ కంట్రోల్ చేయడం కోసం, అక్కడ వచ్చినటువంటి జనాలను కంట్రోల్ చేయడం కోసం ఒక బాలిక నియమిస్తారనమాట. ఆమె ఎవరంటే కనుక ఓకేనా మన దుర్గాబాయి దేశ్ముఖ్. ఎవరు? దుర్గాబాయి దేశ్ముఖ్ అనేటువంటి పర్సన్. అప్పటికి ఎక్కువ వయసు ఉండదన్నమాట, బాలిక. ఆ బాలికను అక్కడ నియమిస్తే ఆ కాంగ్రెస్ సెషన్కు జవహర్లాల్ నెహ్రూ అటెండ్ కావడం జరుగుతుందన్నమాట. జవహర్లాల్ నెహ్రూను సైతం ఆమె ఆపేస్తుందన్నమాట. జవహర్లాల్ నెహ్రూను ఆమె ఐడి కార్డు చూపిమని చెప్పేసి ఆపేయడం జరుగుతుందన్నమాట. అది కాకినాడ కాంగ్రెస్ సెషన్లో జరుగుతుందన్నమాట. మనందరూ తెలుసు, ఆంధ్ర మహిళ అంటాం దుర్గాబాయి దేశ్ముఖ్ను.
అంత గొప్ప వీరనారాయణ వాడ దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్రాకు సంబంధించి స్వాతంత్ర ఉద్యమాల కాలంలో. కానీ ఆ రోజుకి ఆమె బాలిక, ఆమెను అక్కడ వాలంటీర్గా నియమిస్తారు. ఆ వాలంటీర్గా ఉన్నటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ మన జవహర్లాల్ నెహ్రూను ఆపేయడం జరుగుతుందన్నమాట. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఆమెను గొప్పగా ఆపేసినందుకు కోపడ్డా ఆయన ప్రశంసిస్తాడనమాట. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఎవరైనా సరే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎగ్జామ్స్ రాసుకోవాలంటే జనవరి 1వ తేదీ నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ అనేటువంటి మనకు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎవరైనా రోజు ఎగ్జామ్స్ రాసుకోవాలన్నా, రోజు మనం చెప్పే క్లాస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలనుకున్నా మీరు మాకు కాల్ చేయండి. రోజు మనం చెప్తున్నాం కదా క్లాసు డేటు, దానికి సంబంధించి ఏ రోజుకి ఆ రోజు మీరు పీడిఎఫ్ తీసుకోవడానికి, అదే రోజు ఆ పీడిఎఫ్కి సంబంధించినటువంటి విషయాలపైన ఎగ్జామ్ రాసుకోవడానికి, ఏ రోజుకి ఆ రోజు అలా ఎగ్జామ్స్ రాసుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి. 8186006848. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి మిగతా జనరల్ స్టడీస్ ఉంటాయి కదా, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే కనుక కాల్ చేయండి. అతి తక్కువ అమౌంట్తోనే ఎగ్జామ్స్ అనేటువంటి మేము పెడతాం. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయినాయి అన్నమాట. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేయండి. అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 అవర్స్ లోపల మేము పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి అన్నమాట. కరెంట్ అఫైర్స్ మీకు యూజ్ అవుతాయి. ఓకేనా? రైట్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.